అనగనగా ఒక బడి. ఆ బడిలో ఒక మాస్టారు దుంపదెంచడానికే ఈ భూమి మీదకి వచ్చినట్లు కొంతమంది పిల్లలు. ఒకానొక దుర్ముహూర్తాన మాస్టారు గారికి పిల్లల ఎక్కాల ప్రావీణ్యాన్ని పరీక్షించాలనే ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన ఆయన్ని ఎన్ని అవస్థలకు గురి చేసిందో ఇప్పుడు మనం విందాం. అరే పోరగాళ్ళు అందరు వచ్చింది రారా? వచ్చినాం సార్. ఇదేంద్రా ఇది? బుడి ఏంద్రా? బడి బడి. సరే, ఇవాళ మొత్తం ఎక్కాలి అడుగుతా నేను. అడగండి సార్. అరే మార్కండేయ శాస్త్రి, నువ్వు లేవురా బాబు. సార్ లేచినావా బిడ్డ? జరా రెండెక్కం రెండు చదువు. సార్ రెండెక్కం రెండా సార్? ఎంతసేపు సార్ చదువుడు? 2 సెకండ్ల చదువు. ఇదిగోండి సార్, ఇన్నుండి. రెండెక్కం రెండు, 2 2 4, 2 3 2 4 8 2 5 10 స్వాహ. ఓం 2 6 12, 2 7 14, 2 8 16, 2 9 18, 2 10 20 స్వాహ. రెండొక్క ముగిస్తే మూడెక్కానికి ముహూర్తం చాలా బాగుంది. ఒరేయ్ ఆపురా నీ ఎక్కాలాపు. అవి ఎక్కాలా మంత్రాలు? ఏం చదువుతున్నావు నువ్వు? నువ్వు కూర్చో, తప్పుడు కూర్చో. ఒరే అక్బరు, నువ్వు లేవురా బాబు. సార్ మర్యాద కొద్ది నా పూర్తి పేరుతో పిలువండి. ఏంట్రా పూర్తి పేరా? నీ పూర్తి పేరు నాకు తెలియదు నాయన. సార్ నా పూర్తి పేరు అక్బర్ కాదు. మరి అక్బర్ సలీం అనార్కలి. మంచిగా ఉందిరా పేరు. నీ పేరు మాత్రం మంచిగా ఉంది, కానీ నువ్వు లేవు. లేచి నిలబడు. లేచినా సార్. లేచినావా? 5 ఎక్కం చదువు. 5 ఎక్కమా? ఈయనుండ్రి. అరే 5 ఎక్కం 5. అరే 5 2 10, 5 3 15. అరే 5 4 20, 5 5 25, 5 6 30, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50, 5 7 35, 5 8 45, 5 9 45, 5 10 50. ఆపుర్రా రే, నీ దండం పెద్ద ఆపుర్రా. ఇంకా ఎక్కాలి వాడుడు, దానికి ఒక కోరస్. నా తలకాయ తినేస్తుంది కదరా. అరే అక్బరు కూర్చో. నువ్వు కూర్చో నాయన. అద్దు నీ ఎక్కాలద్దు, నీ కథ అద్దు, కూర్చో. అరే పాత ఇంప సామానమ్మే పాపన్న కొడుకు వచ్చిండా? అరయ్యాలా? వచ్చిన సార్ వచ్చిన. నువ్వేనా? లేవురా. లేచి నిలబడు. సార్ ఏం చెప్తులేవాలా సార్? గింత చాలా. రే పందికొక్కు మొత్తానికి లేచి నిలబడు. అమాతం నిల్చున్నా సార్, అమాతం నిల్చున్నా. ఇగో నిల్చున్నావా? 3 ఎక్కలు చదువు. సరే ఇగో 3 ఎక్కం 3 కదా. ఇగో ఇను 3 ఎక్కం 3 కొంటాం, 3 రోజులు 6 కొంటాం, 3 3 9 కొంటాం, 3 4 12 కొంటాం, పాత ఇంప సామాన్ కొంటాం. 3 5 15 కొంటాం, 3 6 18 కొంటాం, రేపు డబ్బాలు బీర్ శిషేల్ పాత ఇంప సామాన్ కొంటాం, 3 7 21 కొంటాం, 4 ఎక్కం కొంటాం, 5 ఎక్కం కొంటాం, 7 పడుతుంది కొంటాం, పాత రేక్ డబ్బాలు బీర్ శిషేల్ కొంటాం. అరే ఆపురా. నువ్వు ఎక్కాలు చదువుతున్నావా? దండ చేస్తున్నావా? నువ్వు ఏంద్రా నువ్వు? నీ ఎక్కమాత ఏమదు. అబ్బా తలకాయ అంటే మొత్తం ఇంటానవు కదా నువ్వు కూర్చో. అరే వార్తలు చదివే మూర్తి కొడుకు ఏంట్రా? వచ్చిండ అయ్యాలా? వచ్చినా సారు. వచ్చినావా? నువ్వు లేచి నిలబడు. నిలబడ్డా సారు. నిలబడ్డావా? నువ్వు 10 ఎక్కం చదువు. 10 ఎక్కం చదువు. చదువుతా సారు. 10 ఎక్కం కదా సారు? ఇగో చదువుతున్నా. ఎంతైనా వార్తలు చెప్పే మూర్తి కొడుకుని కదా, ఈ 10వ ఎక్కం లెక్కన నాకు. ఇగో చదువుతున్నా సార్. ఈనాటి 10వ ఎక్కం చదువుతున్నది మూర్తి కొడుకు జనార్దన్. 10 ఎక్కం 10, 10 2 20 బాగానే ఉన్నాయి. 10 3 30 అదుపు తప్పి 10 4 40 ఢీకొనగా 15 50 అక్కడికక్కడే దుర్మరణం పాలైంది. 16 60, 10 70కి తీవ్ర గాయాలయ్యాయి. ఇప్పుడే అందిన వార్త 18 80 మతి స్థిమితం లేక తప్పిపోయి కనబడలేదని తెలిసింది. పట్టుకున్న వారికి 10 9 90,000 రూపాయలు అందజేస్తారన్నారు. ఈనాటి ముఖ్యాంశాలు: 10 10 100 మరియు 11 ఎక్కం 11 కలిసి గిల్లిదండ ఆడుతుండగా 11 2 22కు మూతి మీద తలిగి 16 2 32 పనులు రాలాయని 12 ఎక్కం 12 తెలిపింది. ఎక్కాలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఒరే నీ ఎక్కాలు పాడుగాను, నీ ఎక్కాల కగ్గిదలుగా. అవి ఎక్కాలా వార్తలు?
కూర్చోను సప్పుడు ఎక్కడ కూర్చోలేదు అంతే అటు నీ ఎక్కాలద్దు నీ కథం. అరే భూమలింగం ఏమైనా రాలేదారా? ఎవరు సార్? అదే ఒగ్గు కథ కళాకారుడు బుచ్చెలు కొడుకు భూమలింగడు. వచ్చింది సార్, నిద్రపోతాడు. లేపన్నా సార్? లేపురి వానికి ఎప్పుడు నిద్రనే, వానికి ఇల్లు బడి ఒకటే నిద్ర మొట్టు సార్. లేపురి లేచిన సార్. లేచినవా? ఏడెక్కం చదువురా నాయన, ఏడెక్కం చదువు. ఏడెక్కమా సార్? ఇగో నిన్ననే ఒగ్గు కథ చెప్పినా కదా మా గల్లీలా, జర నోరు బొంగు పోయింది, ఏమనుకోకుండ్రి మరి. సరే కానీ నువ్వు ఏడెక్కం చదువు. చదువుతున్నా సార్, మరి ఎన్నుండ్రి. చదువు. అర్యర్యా రఘునందన అరియర్ బ్రహ్మాండమా లోక సంచారి మధ్యల మారెళ్ళు మనమన్నగడ్డ బుద్ధి నేర్పిందనా బూనాంచారి విద్య నేర్పిన వాళ్ళు వీరనవన్ను చదువు నేర్పిన వాళ్ళు సాంబశివుడా చే ఈ ఎక్కాలను ముట్టించిన సార్లకు దండాలు నాయనా. అగదూడు ఎవలే లోకాలు వాళ్ళు వెళ్తున్నారు, మా బల్లె మాత్రం మా సార్ వెళ్తున్నాడు. అప్పుడు ఏరుకుంటే ఎక్కాలు అడగబట్టే రావా. అగో నా దగ్గరకు వచ్చిందా నేడెక్కం చదువుమని. నేనెందుకు చదవా? ఇగో వినిపిస్తాను. ఏడు ఎక్కవునా ఎక్కవున్నది, ఏడు ఎక్కవునా ఎక్కవున్నది, ఏడు ఎక్కవునా ఎక్కవున్నది, ఏడు ఎక్కవునా ఎక్కవున్నది. ఏడు ఎక్కం 7 జరామరామ 14 గంట జరామరామ 721 జరామరామ. అగదూడు నాయన, ఏ పల్లెల చూడు, ఏ జిల్లాల చూడు, ఏ రాష్ట్రాల చూడు 721. దేశాలు తిరుగు 721, ముల్లోకాలను తిరుగు 721. ఎటు 12 ఆవడ చూడు 721. రాజ్యాలని తిరిగి రాజుని అడిగిన 721, ముల్లోకాలని తిరిగి ముళ్ళు అడిగిన 721, చిరంజీవిని అడిగిన 21, వెంకటేశ్వని అడిగిన 21, బాలపిట్టని అడిగిన 21, నాగార్జున అడిగిన 21, ఏ దొంగను అడిగినా 721, ఏ లంగను అడిగిన 721, దావుడు ఇబ్రాహిం అడిగిన 721. చివరికి బిల్లాడెన్ను దొరకబట్టి 7 ముళ్ళ ఎంత అంటే గదే 21 చెప్తాడు నాయన రావా. 721